స్వాగతం. హోమియో వైద్యం ద్వారా కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భంలో వారికి హోమియో మందులు వాడడం వల్ల వారు ప్రాణాలతో ఉన్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. ఆదివారం నగరంలోని హరితానగర్ ఆకుల హనుమంతు మహిళా భవన్లోని మానవతావాది ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ వెంకటరెడ్డి పదవి విరమణ చేసిన సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరంలోని ఆకుల పాపయ్య మాట్లాడుతూ గల్లీలో చాలా మంది అత్యవసర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంకటరెడ్డి హోమియో వైద్యం ద్వారా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగామని అన్నారు. అంతకుముందు కూడా కొంతమంది అనారోగ్య బారిన పడితే హోమియో మందులు వాడడం వల్లనే వారి జీవితాలను నిలబడ్డాయని గుర్తు చేశారు. ఇదే కాకుండా అలోపతి ఈ రోజుల్లో మందులు అంటే వ్యాపార రంగంగా మారిపోయిందని, వైద్యం అంటేనే వ్యాపారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. హోమియో, ఆయుర్వేదం, యునాని లాంటి మందులు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలలో చాలా ఉన్నాయని అన్నారు. ఇవి నయం చేసే మందులని ప్రజలు కొద్దిగా ఓపికతో వాటి వైపు చూస్తే ఖచ్చితంగా దాని ఫలితం తెలుస్తుందని అన్నారు. డాక్టర్ వెంకటరెడ్డి లాంటి మానవతావాది 35 సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్యం పేదలకు అందిస్తూనే మరోవైపు సెలవుల్లో కూడా పేదలకు అతి తక్కువ ఫీజుతో వైద్యం అందించి గొప్ప పేరును సంపాదించారని కొనియాడారు. అంటే 6-7 సంవత్సరాలు లక్ష్మారెడ్డి గారు ఇందులో ఏ వైద్యం లేదన్న తర్వాత హోమియో వైద్యంలోనే అమ్మారు. ఇంకొకటి ఇదే గది సాయం మోషన్ సైట్ మేము ఒక 8 సార్లు 9 సార్లు రాత్రి అంతా ఇచ్చేసరికి తెల్లారి వస్తున్న బాగా అవుతుంది సార్. అలోపతి డాక్టర్ దగ్గర పోయేసరికి ఇంత బాగా అయింది అదే ఆ మెడిసిన్ ఏంటి మాకు ఇంతవరకు ఇంత అలోపతిగా లేదు, ఇది బాగా అయిందంటే చాలా బాగున్నట్టుంది, మేము కూడా అందరం దీన్ని వాడుతున్నాం. ఇంకొక లక్ష్మారెడ్డి గారు రాములని మంచి కాంపౌండ్ పనిచేస్తుంటే వాళ్ళ అమ్మమ్మ లక్ష్మారెడ్డి గారు పెద్ద అమ్మాయిగా నర్వ్స్ అన్నీ దెబ్బతింటున్నాయి. ఇక మనం ఏమి చేయలేము, ఇక కథం ఇంటికాడికి తీసుకుపోండి, ఇంటికాడికి తీసుకుపోయి ఇక ఆమెకి ఏదైనా తింటే అది చేయండి, ఇక పెద్ద ఆమెకి ఇంకేం వైద్యం చేసి హింస పెడతాము అనేది అన్నారు. అప్పటికి అప్పారావు దగ్గర నేర్చుకున్న లింబాద్రి మన